సక్సెస్ఫుల్గా వర్క్షాప్ కంప్లీట్ చేసాం. 300 మంది పిల్లలు అద్భుతంగా వాళ్ళ వాల్యూ సిస్టమ్ డెవలప్ చేసిన వన్ అండ్ ఓన్లీ వర్క్షాప్ అని నేను గర్వంగా చెప్పగలుగుతాను. సార్ ఇంతకీ ఏం చేశారు సార్ అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమేనండి. మొక్క యొంగనిది మాన యొంగనని చిన్నప్పుడు నేర్పకపోతే ఆ విలువలు పెద్దయ్యాక రావండి. అలా అమ్మా నాన్న విలువలు, రెస్పెక్టింగ్ ఎల్డర్స్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఈ వర్క్షాప్లో నేర్పడం జరిగింది. దాంతోపాటు టీమ్ వర్క్. చాలామంది ఏంటంటే సింగిల్ కిడ్ అవ్వడం వల్ల, ప్యాంపరింగ్ చేయడం వల్ల తెలియదు, కానీ నేను నాది నాకు మాత్రమే అని చెప్పి అలా ఉండిపోతున్నారు. అలా కాకుండా టీం వర్క్ ఎలా ఉండాలి, కలిసి పనిచేయడం వల్ల గ్రోత్ ఎలా ఉంటుందని ఈ యాక్టివిటీస్ ద్వారా వాళ్ళు చాలా బాగా అర్థం చేసుకున్నారు. పిల్లలకి సమ్మర్ వర్క్షాప్లో ఫుడ్ని రెస్పెక్ట్ ఇస్తూ, పెద్దలకు గౌరవం ఇస్తూ, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్తూ, ఒక పెద్ద జబ్బు రాబోతుంది. అదే తినేటప్పుడు టీవీ చూడకూడదు, తినేటప్పుడు మొబైల్ చూడకూడదని ఎంటర్టైనింగ్ వేగా నేర్పిస్తూ అసలు ఎంత జాయ్ఫుల్గా ఎంజాయ్ చేశారంటే, ఫస్ట్లో వచ్చినప్పుడు అందరూ నేను ఇంటికి వెళ్ళిపోతా అని బాధపడ్డ వాళ్ళందరూ ఇప్పుడు ఇంకో 10 days పెట్టండి, ఇంకో 15 days పెట్టండి, మేము ఇక్కడే ఉంటామని పిల్లల నవ్వులతో వాళ్ళు చెప్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. ఫైనల్లో వాల్డెక్టరీకి స్పెషల్ గెస్ట్ మా పెద్దమ్మ రమారవి గారు చాలా అద్భుతంగా పేరెంటింగ్ స్టైల్స్ అన్నిటినీ పురాతన ఇతిహాసాలకు కనెక్ట్ చేస్తూ చాలా అద్భుతంగా ప్రసంగించారు. అసలు పేరెంట్స్ అందరైతే ఫిదా అయిపోయారు. ఒక్కొక్క టాపిక్ నాకే ఏదైతే నేను పేరెంటింగ్లో ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నానో రమారవి గారు చాలా అద్భుతంగా వాటి గురించి మాట్లాడడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. చాలామంది అంటారు, సార్ ఈ 5 రోజులు చేసినంత మాత్రం మారిపోతారా? నేను ఇక్కడ విత్తనం మాత్రమే నాటానండి, నేను చేంజ్ కోసం కాదు. వాళ్ళ ఆలోచన విధానం ఇప్పుడు నేను నాటిన విత్తనం రేపు పెద్దయ్యాక వాళ్ళ జీవితంలో అది ఉపయోగపడుతుంది. అంతవరకు నేను గ్యారంటీ చెప్పగలుగుతాను. ఇది ఎప్పుడు తెలుసా? సమస్య వచ్చినప్పుడు అప్పటికప్పుడు మోటివేట్ చేసేదానికి కాదు, సమస్య వస్తే ఎలా ఎదుర్కోవాలన్న ధైర్యాన్ని నేను వాళ్ళ మనసులో నాటాను. అసలు ఈ 5 రోజులు ఇంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి కారణం ఫస్ట్ మా ట్రైనర్స్ రాజేష్ సార్కి, అభిషేక్కి, హ్యాండ్ రైటింగ్ మల్లికార్జున్ సార్కి, అలాగే ఇండియాలోనే లాఫ్టర్ యోగా థెరపిస్ట్ పద్మేష్ సార్కి స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. పిల్లలు వచ్చి కూర్చున్నాక వాళ్ళు డయాస్ మీదకి వచ్చి మాట్లాడుతుంటే పేరెంట్స్ అందరూ మా పిల్లలేనా అసలు ఇక్కడికి వచ్చి ఇంత బాగా మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళు మనస్ఫూర్తిగా హార్ట్ ఫెల్ట్గా కనెక్ట్ అయింది అక్కడికి వచ్చి షేర్ చేస్తూ ఉంటే నాకు చాలా బాగా అనిపించింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, నేను పేరెంట్స్ని కూడా ఒకసారి వచ్చి మీకు తెలిసింది మీరు వచ్చి మాట్లాడండి అని చెప్తే పిల్లలైనా 10-15 మందే వచ్చారు. పేరెంట్స్ అయితే దాదాపుగా 20-30 మంది క్యూ కట్టి నేరుగా పరిగెడుతూ వస్తుంటే నా వల్ల కాలేదు ఇంక ఆపడానికి. వాళ్ళందరూ వాళ్ళ ఎక్స్పీరియన్స్, నా మీద నమ్మకంతో ఇంత దూరం పంపించిన ప్రతి పేరెంట్కి శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తూ పిల్లలు చాలా అద్భుతంగా వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇచ్చారు. రియల్లీ ఈ సమ్మర్ వర్క్షాప్ నేను ఆ పిల్లలందరినీ మిస్ అవుతున్నాను. నా మేనల్లుని నేను మిస్ అవుతున్నాను. బట్ నిజంగా ఇది మాత్రం మోస్ట్ మెమరబుల్ వర్క్షాప్గా అందరం కలిసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. నెక్స్ట్ వైజాగ్ సమ్మర్ వర్క్షాప్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్.